సంపద శుక్రవారపు నోము కథ. ఒక బ్రాహ్మణునకు 7 కొడుకులు గలరు. వారందరూ వివాహములయి భార్యలు కాపురములకు వచ్చుటచ్చే వేరింటి కాపురములు చేయుచుండురి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారము చేయుచు బ్రాహ్మణుని కోడండ్రే ఇళ్లకు వెళ్ళెను. ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనము పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిలిలో పేడ వేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను పోగుపెట్టుచుండెను. వేరొక కోడలు పాచివాకిలిలో ఒడ్లు దంచుచుండెను. వేరొక కోడలు పాచివాకిలి యందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనుచుండెను. ఇట్లు 6 చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇండ్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికి వచ్చెను. ఆమె ఇల్లు అలుగుకొని వాకిటి కల్లాపు జల్లి స్నానము చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి ఆయవారమునకు పంపి తాను తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ గల శుభ్రతను మెచ్చుకుని శుక్రవారము మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకు ఒకసారి రమ్ము అనెను. లోపల నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్లము, మాకొకటే బట్ట అగుటచే దాచిన దానిని నా భర్తకిచ్చి ఆయనను యాయవారమునకు పంపినాను. వారు వచ్చే వరకు నేను ఇట్లే ఉండదనని చెప్పి తెలియజేశాను. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగమామెకు కట్టబెట్టి తనకొక సోలెడు బియ్యము వాచిపెట్టమని కోరెను. అందులోకి ఆ ఇల్లాలు వచ్చుకుని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యముండదని చెప్పెను. అప్పుడు ఆమె శుక్రవారము మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది, ఆమెకు ఇవి కావాలనని వర్తకునకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపెను. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారము మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్థములు ఇమ్మని కోరగా అతడు వాటినన్నిటినీ ఇచ్చెను. తర్వాత ఆమె ఇట్లే చెప్పి తెలికెలవాని ఇంటి దగ్గర తెలగపిండిని నూనెను, కంచర ఇంటి దగ్గర పాత సామగ్రిని, సాలెవాని ఇంటి దగ్గర బట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారము మహాలక్ష్మికి వండి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషముగా ఇంటికి వచ్చెను. ఆ దినమున అతనికి సంతృప్తికరముగా ఆ యాయవారము దొరికెను. అతనికి ఆమె భోజనము వడ్డించగా దానిని భుజించి అతడని ఎట్లు వచ్చెనని అడిగెను. ఆమె తన గృహమునకు శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినదని తెలిపెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్ళదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనము చేసి వెళ్ళవలసినదని కోరెను. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళదనన్ను. అప్పుడా బ్రాహ్మణ అమ్మ ఇంత చీకటిలో ఎట్లు వెళ్ళగలవు?